నన్ను చూసి ఒక పెద్ద మనిషి తరాలో మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి అది అలా అది నాకు చాలా బోర్ కొడుతుంది. అందుకని నేను యంగ్ ఓల్డ్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. యా హాయ్ సార్. యా మై నేమ్ ఈజ్ మధు రెడ్డి. సో యాక్చువల్లీ చాలా డేస్ నుండి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. నేను మీకోసం అని చెప్పి స్పెషల్గా ఒక షర్ట్ రెడీ చేసి తీసుకురావడం జరిగింది. షర్ట్? ఎస్. తీసుకురమ్మంటారా? సార్ మీరు ఈ షర్ట్ ఇప్పుడే వేసుకోవాలి సార్ అందరూ కూడా. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూపించాను కదా కెమెరా. ఓకే సార్, ఇప్పటిదాకా మావాడు కూడా అడిగితే మీరు హగ్ అని చెప్పారు, ఎందుకంటే గే అని చెప్పి అడిగారు కాబట్టి. సో ఆరాధ్య గారు, కెన్ ఐ టేక్ వన్ హగ్? కెన్ ఐ? No. కెన్ ఐ? You can come and get a handshake. No hug. I am coming. Shake me. Ma'am, I want selfie. హగ్ ఇస్తారా సార్ ఒకటి ప్లీజ్? ఇక్కడ నీ వచ్చా అంటే మీరు డైరెక్షన్ కాబట్టి. ఓకే బ్రదర్, హాయ్. ఐ హ్యావ్ వన్ డౌట్. మీ ముఖంలో అంత కసి ఉంది ఎందుకు? Don't understand what I was saying. యూ డోంట్ నో తెలుగు? Hindi bolo. వై ఆర్ యూ లుకింగ్ సో సెక్సీ? Sexy. యు ఆర్ సో బ్యూటీ. Okay. కిట్టు గారు, సో ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. మీకు తెలుగు రాదన్న విషయం మాకు అర్థమైపోయింది కాబట్టి, సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? మీకు పక్కన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. What I was saying? ఆవిడ ఉండి పెడుతుంది అనమాట. టేస్ట్ చేశారా? Yeah, of course. Hyderabadi biryani खाया मैंने. अच्छा लगा. హలీం తిన్నారా? Not halim. హలీం No. హలీం స్పెషల్. హైదరాబాద్ అమ్మాయిని ఎవరైనా చూసారా? అందంగా ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించారా మీకు? పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆగండి. చూసారా? No, actually मैं शूट के टाइम ही आया था, बस शूट में बिजी था, देन मैं अगेन रिटर्न चला गया, तो अभी आया हूँ प्रमोशन के टाइम. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్. అంటే టోటల్గా మేము మూవీస్ అన్ని మేము అందరం చూస్తూ ఉంటాం కాబట్టి, సో ప్రతి మూవీలో ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో ఈ మూవీలో బట్ మీరు అంతకుముందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సో మర్చిపోలేనటువంటి హీరోయిన్, మనందరి మధ్యలో లేనటువంటి హీరోయిన్ గుర్తు చేస్తూ ఉంటారు, అందరు తెలిసినటువంటి పేరే. సో ఆమె దాంట్లోకి వెళ్ళి అంటే ఈ హీరోయిన్ని చూస్తే నాకు పాతకాలం గుర్తొచ్చిన హీరోయిన్ అని గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఆరాధ్య గురించి కాకుండా. డెఫినెట్గా నియరెస్ట్ శ్రీదేవి. యా అంటే ప్రతిసారి ఏ హీరోయిన్ వచ్చినా శ్రీదేవినే చూపెడతారా? ఇంకా కొత్తగా ఏదన్నా చూపెట్టడానికి ట్రై చేయరా? ప్రతిసారి ఎప్పుడు నేను చూపించను, అది కాదు నేను చూపించను కదా, అంటే నా ఒక రిజంబ్లెన్స్, ఒక కైండ్ ఆఫ్ ఏ రికాల్ దాంట్లో చెప్తున్నాను, అంతేగాని దట్ డజంట్ మీన్ ఆ అమ్మాయి శ్రీదేవి లాగా ఉందని కాదు. ఓకే. సో ఇంకొకటి అంటే ఒక లేడీగా మేము అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో పర్టికులర్గా మీరు పెట్టినటువంటి మూవీ నేమ్ శారీ. సో కొన్ని టైమ్స్ మాత్రమే శారీలో చూపెట్టి మొత్తం ఎక్స్పోజ్ చేశాను, నేను అంతకుముందు కూడా అడిగా. అంటే మీరు నెక్స్ట్ ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ శారీ మూవీ అని మనం తీసుకోవచ్చు. కానీ మీరు ఈ మూవీ వల్ల సమాజానికి ఏమి ఇస్తున్నారు? యూత్కి ఇలా చేయాలని మీరు చెప్తున్నారా? ఇప్పుడు నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను, ఒకటి ఎవ్వరికి ఏమీ చెప్పను, ఎందుకంటే నేను కూడా ఎవరిని వినను. అంటే మీరు ఇక్కడ అది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కథ అనేది ఇన్హెరెంట్గా దాంట్లో ఏదో ఒకటి చెప్పేది, అంటే కథ ప్రకారంగా జరిగిన దాన్ని బట్టి మనకి ఏదో ఒకటి అర్థమవుతుంది, స్క్రిప్ట్లోనే అది అంతలీనంగా ఉంటుంది ఆ మెసేజ్. సో నా ఉద్దేశం దీంట్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా రిలేషన్షిప్స్ చేసి ఈజీగా మన యాక్చువల్ రియాలిటీని కన్సిల్ చేయొచ్చు అవతల వాళ్ళకి తెలియకుండా. అప్పుడు ఒక్కొక్కసారి అది లైట్గా తీసుకున్నప్పుడు అనుకోకుండా అది ఒక హద్దు మీరి అది చాలా భయంకరంగా తయారవడానికి ఛాన్స్ ఉంది. అది పాయింట్. యా హలో సార్. యా హీరో అంత స్మార్ట్గా ఉన్నాడు, మీరు ఎందుకు అంత సైకోలాగా చూపించారు బియర్డ్ లేకుండా? అమ్మాయిలు బియర్డ్ ఇష్టపడతారు కదా, సెకండ్ హాఫ్లో బియర్డ్ ఉంటుందా? పోనీ సెకండ్ హాఫ్లో వియర్డ్ ఉంటుందా? అదే కదా పాయింట్, ట్రాన్సిషను. ఇప్పుడు తను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, పడిన తర్వాత అమ్మాయి లైట్గా తీసుకుంది అంతే. ఒక పర్టిక్యులర్ టైంలో ఒక హద్దు మీరు విపరీతం అయిపోయింది.
ఆ విపరీతమైనప్పుడు ఆటోమేటిక్గా అది అతని మొహంలో కనిపిస్తుంది. అదే ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్టోరీ కూడా అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో లాస్ట్ సీన్ చూసినప్పుడు తనకి ఫస్ట్ సీన్లో చూసిన తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ ట్రాన్సిషన్ జరిగింది ఎందుకంటే ఈ అమ్మాయి తనకు పెరిగిన అబ్సెషన్ నుంచి వచ్చింది అది. అది ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో ఇంకా పెరుగుతుంది. సార్ Yeah. నైట్లో పడుకుంటప్పుడు మొత్తం నీ పేరే కనిపిస్తున్నాను సార్, నాకేం అర్థం కావట్లేదు. ఏమో సార్ మరి అదేంటిది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.